హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిక్షా ఎలక్ట్రీషియన్. ఇప్పుడు సిపివిసి కంచిళ్ళు పైప్ లైన్ ఎలా చేయాలో చూడండి. ఇది డెలివరీ లైన్. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పైన తీసుకొని టీఏ యూజ్ చేసి ఇక్కడ ఎల్బో యూజ్ చేసి ఇక్కడ బీటీటీ పెట్టాము 36 ఇంచెస్లో. ఆ తర్వాత ఇక్కడ పెస్ట్ ట్యాంక్ పాయింట్, ఇక్కడ పైన వచ్చాక ఇక్కడ కూడా గీజర్ పాయింట్స్. ఇవి అప్ అండ్ డౌన్ పెట్టుకోవాలి, గీజర్ పాయింట్స్ హాట్ వాటర్ కూల్ వాటర్కి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ లైన్ తీసుకొని ట్యాప్స్ పెట్టాము, 2 ట్యాప్స్ హాట్ వాటర్ కూల్ వాటర్. ఈ ట్యాప్స్ పాయింట్ బీటీటీ పాయింట్స్ 36 ఇంచెస్ పెట్టుకోవాలి మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. బెడ్డింగ్ వేసుకున్న 30 ఇంచెస్కి వస్తుంది పాయింట్. ఆ తర్వాత ఈ బీటీటీ వేసుకున్నాక పైన షవర్ పాయింట్ పెట్టాలి. కంచిళ్ళు స్టాప్ లాగా వేసుకొని అప్ అండ్ డౌన్ ఉండకూడదు, లెవెల్ పెట్టుకోవాలి. మనం లెవెల్ చూసుకోవాలి, ట్యూబ్ లెవెల్ ఉంటే చూసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడికి లైన్ చక్కగా ఎలుబో వేసుకొని డైరెక్ట్ గీజర్ పాయింట్ దగ్గర తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఇది ఇక్కడ 9 ట్రబ్ 4 ట్రబ్ యూజ్ చేసాము ఇక్కడ వాటర్ పోయేదానికి. ఇది వెస్టర్న్ బేసిన్ కోసం ఇది 2 ఎల్బోస్ వేసి ఇక్కడ 18 ఇంచెస్ పెట్టాము. అక్కడి నుంచి ఇక్కడికి బ్యాక్ సైడ్ ఉండే 10 ఇంచెస్ పెట్టాము. 10 అన్నా 8 అన్నా పెట్టుకోవచ్చు మనం. మేమైతే 8 పెట్టాము, బాత్రూమ్ సన్నగా ఉందని. బయటకు వచ్చాక ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ పెట్టాము. ఇక్కడ కూడా 4 ట్రబ్లో నుంచి 1.5 పైప్ వేసాము, 2 ఎల్బోస్ వేసి. చూడండి గాయస్, మన వర్క్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ఇది కిచెన్ పాయింట్. ఇది ఇక్కడ కూడా బీటీ ఆర్ఎఫ్ వేసాము 9 ట్రబ్.